ఉంటే మాకు విశ్వాసం తగ్గిపోతాయి. అంతే సరే మాంతాను అనేవాడిని. ఒక రోజు రాత్రి నువ్వు డ్రింకింగ్ మాంతావా మానవా, లేదంటే మేము ఇద్దరం చాలా బాధపడుతున్నాం అని చెప్పేసి నాకు ఈ రెండో కూతురు పుట్టలేదు. సరే నేను చెప్పి నేను మాంతానులే, రేపు పొద్దున విజయవాడలో అది హైదరాబాద్లో విడుదల పండుగ అనేది ఉండేది, అది లాస్ట్ రోజు. సరే మేము వెళ్ళి ఆ రోజు మందిరంలో సాక్ష్యం చెప్తాను, నేను మందు మానేస్తానని చెప్పి అని అనుకున్నాను. మరుసటి రోజు రెడీ అవుతున్నాము. నా పెద్ద కూతురు స్నానానికని వేడి నీళ్ళు పెట్టింది, అక్కడ బకెట్ పెట్టేసింది. నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. మా అమ్మాయి స్నానానికి తీసుకెళ్ళాలి. ఆడతా ఆడతా ఆ బకెట్లో వెనక్కి తిరిగి అలాగే కూర్చునిపోయింది. బకెట్లో ఆ వేడి మసిలే నీళ్ళు, మామూలు నీళ్ళు కాదు, మన బాయిలర్ పొడి ఎలా ఉడికిపోద్దో అలా ఉడికిపోయింది మా అమ్మాయికి. ఆ బకెట్లో కూర్చోగానే ఇమీడియట్గా తోలంతా బొబ్బలు కట్టేసి మొత్తం వచ్చేసింది. హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకెళ్తే నాన్న చాలా బాధపడుతుంది, అమ్మని బాధపడుతుంది. డాక్టర్లు చూపించాము. డాక్టర్లు అన్నారు మొత్తం స్కిన్ అంతా తీసేయాలి, ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, పాప ఈ స్కిన్తో తట్టుకోలేదు అని అన్నారు. 1,50,000 దాకా ఖర్చు అవుతుందన్నారు. అయినా నేను ఒకటే అనుకున్నాను, తండ్రి నేను ఇలాగ మారుదాం అనుకున్నాను, ఏంటి నాకు ఈ పరీక్ష అనుకున్నాను. సరే తండ్రి, నేను అసలు సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఇప్పుడు ఇదిగో ఈ హాస్పిటల్ దగ్గర మంచం మీదే చెప్పుకున్నాను, తండ్రి నేను ఇక ఏ తప్పు చేయను, మందు చేయగలను, ఎటువంటి పిచ్చి పనులు చేయనని చెప్పేసి అక్కడే నేను మందు చేస్తున్నాను తండ్రి. నా కూతురికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, నా దగ్గర డబ్బులు కూడా లేవు, మీ చిత్తం అయితే నా కూతురు తొందరగా నయం చేసి ఇంటికి తీసుకెళ్ళాలా చూడండి. డాక్టర్ గారు అన్నారు ప్లాస్టిక్ సర్జరీ చేస్తే కానీ మీ అమ్మాయికి ఎంత నయం అవుతుంది తండ్రి, ఏమి పర్లేదండి, మీరు ఉన్నంత రోజు చేసి పంపించేయండి అని అన్నాను. 30,000తో హాస్పిటల్లో ఖర్చు అయిపోయింది. వచ్చేసాం, ఆయింట్మెంట్ ఇచ్చారు. దేవుడు మహిమ ఎలా ఉంటుందంటే కరెక్ట్గా 10 డేస్లో మళ్ళీ నా కూతురు నార్మల్గా, అంటే మొత్తం మానిపోయి మాడొచ్చేసి మళ్ళీ నార్మల్గా అయిపోయింది. నేను ఇదే సాక్ష్యం మళ్ళీ వెళ్ళి చర్చిలో చెప్పుకున్నాను. తర్వాత నాకు 2 సాక్ష్యాలు, నేను మందు మానడం ఒకటి, నా కూతురు పెద్ద కూతురు గారి ఒకటి. 3వ సాక్ష్యం ఏంటంటే నా ఈ చిన్న కూతురు ప్రెగ్నెన్సీ అనగానే టెస్టులు చేయించారు. డాక్టర్లు ఒకటే అన్నారు, ఈ పాప నార్మల్ పుట్టింది, పుట్టినా వేస్ట్, తీసేయండి అని ఆ పిల్లని కరెక్ట్గా 4 మంత్స్ నుంచి 7 మంత్స్ వరకు నానా ఇబ్బంది పెట్టారు డాక్టర్. నేను ఒకటే అన్నా, జనాన్ని కాదు, డాక్టర్ని కాదు, ఎవరిని నమ్మద్దు, దేవుడు నమ్ముకుంటున్నావా. నాకన్నా ముందు నమ్మింది కానీ విశ్వాసం లేదు. ఎలా పుడతాడో ఎలా పుడుతుందో భయంతో కూర్చుంది. నీ ఇష్టం అమ్మా, నేనైతే దేవుడు నమ్ముకున్నా, ఏది ఇచ్చినా తీసుకుంటా, నాకైతే ఇబ్బంది లేదు. నమ్ముకున్న దేవుడు ముత్యాన్ని ఒక ముత్యాన్ని ఇచ్చాడు, 2 ముత్యాన్ని కూడా ఇస్తాడే అమ్మా అని అన్నాడు. అయినా విశ్వాసం తీసుకుని ఇక్కడికి వచ్చేసాను. ఎందుకంటే అక్కడ ఇంకా డిసప్పాయింటెడ్ అయిపోయి కొంచెం అయినోడు ఉన్నారు, ఇక్కడ అందరూ ధైర్యపరుస్తారని తీసుకొచ్చాను. నా దేవుడు నాకు చూపించిన మహిమ ఇదిగోండి, నా చిన్న కూతురు ముత్యం. అందుకని శ్రేష్టమైనది ఇచ్చాడు కాబట్టి నా కూతురు పేరు శ్రేష్ఠ అనే పెట్టుకున్నాను. నా 2వ కూతురు గ్రేసి. ఇద్దరు. ఇదే నా దేవుడు నాకు ఇచ్చిన మహిమ, నా కుటుంబాన్ని నిలబెట్టాడు. మీ అందరికీ సాక్ష్యం చెప్పుకోవాలని, నేను ఇక్కడే కాదు ప్రతి మందిరంకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకొని దేవుడు మహిమని ఇది చూపించాలని నా ఆశ. నా ఇచ్చిన సాక్ష్యం దేవుడికి ఇచ్చింది. వాళ్ళ పిల్లలకి అనారోగ్యాలు వచ్చిన స్వస్థపరిచి, అలాగనే డాక్టర్లు చాలామంది తీసివేయడం చెప్పినా సరే దేవుడి మీద భారం వేసి, మనుషులు చెప్పేదేమో కానీ దేవుడే నిర్ణయించారని చెప్పి విశ్వాసంతో ఉన్న కాలాన్న దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి చాలా మంచి కుమార్తెలు ఇచ్చారని సాక్ష్యం చెప్పిన వీరిని మీకు విశ్వాసం వచ్చేలాగా చెప్పిన వీరిని దేవుడు తన కృపను బట్టి మరి ఇంకా ఎన్నో మేలులు చేస్తూ సాక్షిగా వారి కొద్ది దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.